హలో, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మన జాగ్రఫీలో మీరు చూస్తున్నారు కదా, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎర్త్ చూద్దాం. లాస్ట్ వరకు ఇంటీరియర్స్ చూద్దాం, ఇంటర్నల్ మెటీరియల్స్ చూసాం, ఇవన్నీ చూసాం. ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి? మీకు మామూలుగా ఏం కనిపిస్తుంది? మన ఎర్త్ మీద ఉండే రకరకాల ఎలివేషన్స్, రకరకాల డెప్త్స్, వాటినే మనం మౌంటైన్స్, ప్లేట్యూస్, ప్లేన్స్ ఇవి అంటాం కదా. వీటిని మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎర్త్ అందు. అసలు మనం ఎందుకు ల్యాండ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోవాలి? బికాస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఎ లాట్ ఆన్ మ్యాన్ కైండ్. ఈ ల్యాండ్ ఫార్మ్స్ వల్లే మన సివిలైజేషన్స్ ఫామ్ అయ్యాయి. తర్వాత మన లైఫ్ స్టైల్స్ ఉంటాయి, మన ఫుడ్, మన కల్చర్, ఈ ల్యాండ్ ఫార్మ్స్ వల్లే ప్రతి సివిలైజేషన్ కానీ, కల్చర్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, లివింగ్ స్టైల్ కానీ, లేకపోతే ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ ల్యాండ్ ఫార్మ్స్ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, ఈ ల్యాండ్ ఫార్మ్స్ తెలుసుకోవాలంటే మనం ఒక 3 థియరీస్ తెలుసుకోవాలి. నేను మీకు అవి అంటే ఆప్షన్కి అయితే అది ఇన్డెప్త్లో అవసరము, మనకి జనరల్ స్టడీస్కి అంత అవసరం లేదు. కాబట్టి ఐ జస్ట్ బ్రీఫ్ ఇట్. ఓకే, 2 థియరీస్ మాత్రం మీకు పెరిఫరల్గా చెప్తాను అండ్ అర్థమయ్యే వరకు చెప్తాను ఖచ్చితంగా. సో అవేంటంటే ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎర్త్. ఇవి మనం తెలుసుకోవాలంటే 3 థియరీస్ తెలుసుకోవాలి. ఏంటవి? CDT, ఇంకొకటి సీ ఫ్లోర్ స్ప్రెడింగ్, ఇంకొకటి మన ఫేవరెట్ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ. అంటే ఏ ల్యాండ్ ఫామ్, మన ల్యాండ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోవాలంటే CDT అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఓకే, సో ఏ ల్యాండ్ ఫామ్ గురించి తెలియాలన్నా ఈ 3 థియరీస్ గురించి మనకు తెలియాలి. సో దీంట్లో ఈ 2 మనం పైన చూస్తే చాలు. ఇది మాత్రం ప్లేట్ టెక్టానిక్స్ మాత్రం కొంచెం ఇన్డెప్త్లోకి వెళ్తాం. సో అదేంటంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ దీన్ని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రపోజ్ చేశారనమాట. దీంట్లో ఆయన ఏం చెప్తాడంటే, మామూలుగా మనందరికీ ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం, ఎర్త్ వాజ్ అ సూపర్ కాంటినెంట్. అంటే ఇప్పుడు మనకున్న 7 కాంటినెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నట్టు అలా లేదు. అన్ని కాంటినెంట్స్ ఒకే దగ్గర ఉండే. దాన్ని ఏమనుకున్నాం మనం? పాంజియా. ఓకే, ఈ సూపర్ కాంటినెంట్ని పాంజియా అనుకున్నాం. అలాగే సూపర్ ఓషన్ని పాంథలాసా. సూపర్ కాంటినెంట్ ఏమొచ్చి పాంజియా, సూపర్ ఓషన్ ఏమొచ్చి పాంథలాసా. ఓకేనా? సో ఇది మన ఎర్త్. అంటే దీని ప్రకారం ఏంటి, ఈ థియరీ ప్రకారం ఆయన కాంటినెంట్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం ఏంటి, ఎర్త్ సూపర్ కాంటినెంట్గా ఉండింది ఇలాగా, మోర్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. ఓకే, సో ఈ సూపర్ కాంటినెంట్ ఏమైంది? ఈ థియరీ ప్రకారం 2 పీసెస్గా విడిపోయింది. అంటే కాంటినెంట్ డ్రిఫ్ట్ అయింది. డ్రిఫ్ట్ అంటే ఏంటి? టీరింగ్ అపార్ట్, అంటే చీలడం అనమాట. సో ఇలా ఉండే మన సో ఇది పాంజియా కదా, ఇది పాంజియా, ఇది వాటర్ బాడీ అనుకుందాం, ఇది సూపర్ ఓషన్ అనుకుందాం. దీన్ని ఏమొచ్చి పాంథలాసా అంటారనమాట. పాంథలాసా. ఓకే, సో ఇదేమైందంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం ఈ కాంటినెంట్ అంటే ఆఫ్రికా, ఇండియా, తర్వాత యూరోప్, ఏషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐస్లాండ్, ఇవన్నీ ఒకటే ఉండే. ఇన్ని 7 కాంటినెంట్స్ లేవు. ఇదేంటంటే డ్రిఫ్ట్ అయింది. డ్రిఫ్ట్ ఎలా అయింది? సో ఇలా ఉండేది కాస్త నెక్స్ట్ లెవెల్లో ఎలా అయిందంటే, మనం ఇక్కడే కొంచెం చెరిపేసుకుందాం. ఇది ఏమైంది? ఒక పార్ట్ ఏమొచ్చి వెస్ట్ వైపుకి డ్రిఫ్ట్ అయింది ఇలాగా, ఇంకో పార్ట్ ఏమొచ్చి ఇది వెస్ట్ వైపుకి డ్రిఫ్ట్ అయింది. ఓకే, టువర్డ్స్ వెస్ట్. ఇంకో పార్ట్
ఈక్వేటర్ దగ్గరికి మోర్ ఆర్ లెస్ ఈక్వేటర్ దగ్గర సెటిల్ అయింది. సో ఈ వెస్ట్ వైపు వెళ్ళిందని ఏమనుకున్నాం, అంగారా ల్యాండ్ ఆర్ లొరేషియా. సో ఈ సెకండ్ హాఫ్ దాన్ని గోండ్వానా ల్యాండ్. ఈ అంగారా ల్యాండ్లో ఏ కంట్రీస్ ఉంటాయి, అంటే అంగారా ల్యాండ్లో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, రష్యా, యూరోప్ అన్నమాట. ఈ గోండ్వానా ల్యాండ్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా అన్నమాట. సో ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ప్రకారం ఏంటి, ఎర్త్ వాజ్ అ సూపర్ కాంటినెంట్ వన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో, దాన్ని పెంజా అంటాము. అది 2 ముక్కలుగా చీలయ్యి ఈ ఇటువైపు ఏమొచ్చి అంగారా ల్యాండ్ ఏదైతే వెస్ట్ వైపు చీలిందో కింద ఈక్వేటర్ దగ్గర సెటిల్ అయింది గోండ్వానా ల్యాండ్. సో దీని ప్రకారం ఏంటంటే ఈ డ్రిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ ఉద్దేశం, ఈయన ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఉద్దేశం ఏంటంటే, ఈ డ్రిఫ్ట్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ అమెరికాలో మీకు వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ అమెరికాలో మేజర్ మౌంటైన్స్ ఏర్పడ్డాయి. ఈవెన్ ఇన్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికాలో యాండీస్ కానీ, ఆల్ప్స్ కానీ, రాకీస్ కానీ ఇవన్నీ. సో ఇది ఒక థియరీ. సో ఈ థియరీ ఇది చెప్తుంది. నెక్స్ట్ది ఏంటంటే సీ ఫ్లోర్. ఇది మీకు అర్థమైంది కదా. ఈ థియరీ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైనా రిఫ్ట్ అయినప్పుడు, అంటే డ్రిఫ్ట్ 2 చీలినప్పుడు, 2 పోర్షన్స్ 2 ల్యాండ్ మాసెస్ చీలినప్పుడు ఈ ఫ్రిక్షన్కి ఏర్పడినవే మౌంటైన్స్, యాండీస్, ఆల్ప్స్, ఇంకా తర్వాత రాకీస్ ఇవన్నీ. కానీ ఈ థియరీలో ఏంటి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఎందువల్ల ఇలా జరిగిందో అని. ఏదో ఆయన కన్వెక్షనల్ కరెంట్స్ అని చెప్పారు ఆల్ఫ్రెడ్ వెజ్నర్, ఇంకా చాలా చెప్పాడు, కానీ చాలా పాయింట్స్ మిస్ అయింది. సో దీన్ని నెక్స్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చింది మన సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ అనమాట. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ. ఓకే, సో సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థియరీ అంటే ఏంటి, పేరులోనే మీకు కొంచెం అర్థమవుతుంది. అంటే సీ ఫ్లోర్ పెరుగుతూ వస్తుందా అని. దానికి ఈ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు, హ్యారీ హ్యాష్ అనమాట. హ్యారీ హ్యాష్ ఈయన ఏం చెప్పాడంటే, మనందరికీ తెలుసు ఎర్త్లో 2 లేయర్స్, ఎర్త్ ఈజ్ ఆఫ్ 3 లేయర్స్ అని, క్రస్ట్, మ్యాంటల్, కోర్. సో ఈయన ఏం చెప్పాడంటే, సో ఇది క్రస్ట్ కదా, నెక్స్ట్ ఇది మన మ్యాంటల్, అదే మన ఆస్ట్రోస్పియర్ అనుకోండి. సో ఇక్కడంతా ఏంటి ఉంటుంది, మీ అందరికీ తెలిసిన పాయింట్, ఇక్కడంతా మ్యాగ్మా ఉంటుంది. మ్యాగ్మా అంటే సెమీ లిక్విడ్. సో ఈ మ్యాగ్మా ఏం చేస్తూ ఉంటుంది, ఈ మ్యాగ్మా ఎర్త్ పైకి రావడానికి క్రస్ట్ పైకి రావడానికి ట్రై చేస్తుంటుంది. ఎలాగా, సో ఇక్కడ నుంచి ప్రెషర్ ఇస్తుంది, ఇక్కడ నుంచి ప్రెషర్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి అది పైకి రావడానికి ట్రై చేస్తుంటుంది అనమాట. సో మళ్ళీ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇలా వచ్చినప్పుడు ఏంటవుతుందంటే, ఎక్కడైతే క్రస్ట్ పైన మనం ఏమనుకున్నాం, క్రస్ట్లో 2 క్రస్ట్లు ఉన్నాయి. ఒకటి ఓషియానిక్ క్రస్ట్, ఇంకా కాంటినెంటల్ క్రస్ట్. ఓషియానిక్ క్రస్ట్ ఏంటి, థిన్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్ థిక్గా ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది కంపారిటివ్లీ ఓషియానిక్ క్రస్ట్. ఈ కాంటినెంటల్ ఓషియానిక్ క్రస్ట్లో ఏంటవుతుంది, మనం 70% ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కినోస్ ఎక్కడొస్తాయి అనుకున్నాం, ఓషియానిక్ క్రస్ట్లో. సో ఇది ఇక్కడ ఏమైందంటే, ఇది ఏదో పాయింట్ ఆఫ్ టైంలో పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎర్త్ క్రాక్స్ ఉంటాయో, పల్చగా ఉంటుందో, ఈ ప్రెషర్ దీన్ని ఎక్కువ ఇస్తుందో, అక్కడ ఎర్త్ చీలుతుంది. చీలి ఆబ్వియస్గా ఇక్కడ వాల్కనిక్ ఇరప్షన్స్ అవుతుంది.
కానీ ఇది ఎక్కడైందంటే ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ది థియరీ ప్రకారం మన సౌత్ అట్లాంటిక్ ఓషన్లోని ఇది జరిగిందనమాట. ఇది జరగడంతో ఇక్కడ ఫామ్ అయినవే మనకి వరల్డ్ మ్యాప్ చూసుకుంటే ఇది మన ఎర్త్ అనుకోండి, ఇది ఈక్వేటర్. ఓకే, సో రఫ్గా గీస్తున్నాను, నాట్ టు ద స్కేల్ ఆర్ నాట్ టు ద మార్క్. ఓకే, సో ఇది మన వరల్డ్ మ్యాప్, చాలా చాలా బేసిక్, చాలా రఫ్ స్కేల్. సో ఇది అనుకుంటే ఈ థియరీ ఎక్కడ జరిగింది, ఈ థియరీ మనకి ఎక్కడ జరిగింది ఎగ్జాక్ట్గా ఇది కదా మన అట్లాంటిక్ ఓషన్. సో ఈ అట్లాంటిక్ ఓషన్ ఎలా ఉంటుంది, ఎస్ షేప్లో ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ ఇది ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, ఈ మ్యాగ్మా బయటికి రావడంతో అక్కడ ఉన్న 2 ప్లేట్స్ ఫ్లోర్ అంటే ఆబ్వియస్లీ అంతే కదా, క్రస్ట్ చీలిపోయి మొత్తం అంతా మ్యాగ్మా పైకి వస్తే ఏంటవుతుంది, మొత్తం ఫ్లోర్ అంతా చీలిన తర్వాత ఏంటవుతుంది, లోపల ఉన్న మ్యాగ్మా అంతా రకరకాల ఫామ్స్లో ఒక ముద్దల్లాగా అంటే గొప్పులాగా లేకపోతే కోన్స్ లాగా మొత్తం అంతా ఇక్కడ సెటిల్ అయింది ఇలాగా. ఇక్కడ నేను వేస్తుంది ఇలాగ ఎప్పుడైనా వేస్తే ఇది డైవర్జెంట్ ప్లేట్స్ కింద లెక్క అనమాట. ఈ లైన్స్ ఇండికేట్ 2 డైవర్జెంట్ ప్లేట్స్. సో ఇక్కడ మనకి మిడ్ అట్లాంటిక్ ఓషనిక్ రిడ్జ్ అంటే చాలా పెద్ద మౌంటైన్స్ కంపారిటివ్లీ. ఇప్పుడు అందరికంటే హైయెస్ట్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ మన ఆల్ప్స్ అనుకున్నాం కదా, అది ఎర్త్ పైన, భూమి పైన. అదే సీలు ఎర్త్ కంపేర్ చేస్తే ఈ మిడ్ అట్లాంటిక్ ఓషన్ ఆర్ ది బిగ్గెస్ట్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యి, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ త్రూ ఫామ్ అయ్యాయి. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఏం చెప్తుంది, 2 మన సూపర్ కాంటినెంట్ పాంజియా చీలడం వల్ల ఆ ప్రెషర్కి ఎప్పుడైతే చీలినప్పుడు వెస్ట్ పార్ట్ ఆఫ్ ది కోస్ట్ ఏ కాంటినెంట్స్ ఉన్నాయో వాటికి మౌంటైన్స్ తయారయ్యాయి. ఇదేం చెప్తుందంటే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ఏంటంటే ఇక్కడ ఈ లోపల సీలోని ఈ ఓషన్ సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల బికాజ్ ఆఫ్ కన్వెక్షన్స్, ఇవి మన కన్వెక్షన్స్, వీటి వల్ల ఇక్కడ ఏదైతే వాల్కనిక్ ఎరప్షన్స్ అయ్యి 2 ఎర్త్ చీలిందో ఫ్లోర్, అక్కడ ఒక పెద్ద రిడ్జ్ అంటే మౌంటైన్ చైన్ అనమాట, దాన్ని మిడ్ అట్లాంటిక్ ఓషనిక్ రిడ్జ్ అంటారు. సో ఇది ఫామ్ అయిందండి. ఇవి 2 థియరీస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం వద్దాం. ఈ 2 మీకు అర్థమై ఉంటాయి, ఇవి చాలా జనరల్ స్టడీస్కి ఇంతకన్నా డెప్త్లో వెళ్ళడం అవసరం అక్కర్లేదు. అదే ఆప్షన్కి అయితే ఇంకొంచెం డెప్త్లో వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చింది ప్లేట్ టెక్టానిక్స్ అనమాట. ప్లేట్ టెక్టానిక్ థియరీ. సో ఇది చాలా మోడర్న్ థియరీ. ఇదేంటి, చాలా మోడర్న్ థియరీ, మోడర్న్ అండ్ లేటెస్ట్. అంటే ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీలో కూడా ఇట్ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద పాయింట్స్. దీంట్లో కూడా ఇంకా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ ఓషన్ కరెంట్స్ పైకి వస్తాయి అలాగా, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో చాలా లాక్యునర్స్ ఉన్నాయి, చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, సీ ఫ్లోర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఇంకా సీ ఫ్లోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, కాంటినెంటల్ 2 ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, మన ప్లేట్ టెక్టానిక్ ఎక్స్ప్లెయిన్ చేసింది దాన్నే. సో ఇది మన లేటెస్ట్ అండ్ మోడర్న్ థియరీ. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఎలా అర్థం అవ్వడం కోసం. ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఒక బకెట్ తీసుకోండి. ఓకే, ఒక బకెట్ తీసుకోండి. సో ఈ బకెట్లోని వాటర్ వేయండి, తర్వాత ఈ బకెట్లో కొంచెం నీళ్ళు, నెక్స్ట్ ఒక ఐస్ క్యూబ్ 2 తీసుకోండి. ఇది మన ఐస్ క్యూబ్ అనుకుందాం. సరే, ఇది ఓకేనా? సమ్ వాట్ లుక్స్ లైక్ ఐస్ క్యూబ్ కదా.
ఇది మన ఐస్ క్యూబ్. ఓకే, సో బకెట్లో వాటర్లోని నీళ్ళల్లో ఐస్ క్యూబ్ వేస్తే ఐస్ క్యూబ్ ఫ్లోట్ అవుతుందా, మునిగిపోతుందా, తేలుతుందా, ములుగుతుందా? సింపుల్, తేలుతుంది. ఎందుకు? 2 రీజన్స్. బికాజ్ ఇక్కడ మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ డెన్సిటీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టేట్. డెన్సిటీ ఆఫ్ ది ఐస్ క్యూబ్ ఈజ్, ఐస్ క్యూబ్ డెన్సిటీ ఎంత? డెన్సిటీ అంటే ఘనత్వం, అంటే ఓకే, ఏ పదార్థానికైనా ఉండే బరువు కానీ ఘనత్వాన్ని కానీ డెన్సిటీ అంటారు. ఐస్ క్యూబ్ డెన్సిటీ అంట 0.9 grams per cubic centimeters. ఐస్ ఎంత? 0.9 grams per cubic centimeters. ఐస్ ఏ స్టేట్లో ఉంటుంది? అందరు తెలుసు, సాలిడ్లో ఉంటుంది. ఎందుకంటే ఐస్ ముక్క ఎలా ఉంటుంది? మనం జ్యూసుల్లో లేకపోతే మిల్క్ షేక్స్లో అన్నిట్లో వేసుకుంటాం. ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్గా ఉంటుంది. ఓకే, వాటర్ డెన్సిటీ ఎంత? వాటర్ డెన్సిటీ ఎంత? 1 gram 1 g for cubic centimeters అనమాట. వాటర్ ఏ స్టేట్లో ఉంటుంది? అంటే 3 states ఉంటాయి ఆఫ్ మాలిక్యూల్స్, మనకు తెలుసు. సాలిడ్స్, లిక్విడ్ అండ్ గ్యాసెస్లో ఏ స్టేట్లో ఉంటుంది వాటర్? లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో ఇదే కాన్సెప్ట్ మన ఎర్త్కి తీసుకోండి. మన ఎర్త్లో మీకు అందరికీ తెలుసు, లాస్ట్ క్లాసెస్లో విన్నారు, నేను చెప్పక్కర్లేదు. ఎర్త్లో మనకి 3 layers ఉంటాయి కదా, 3 layers of the earth. ఓకే, ఇది మన క్రస్ట్. క్రస్ట్లో కూడా ఏంటి? ఇదేమొచ్చి కాంటినెంటల్ క్రస్ట్, తర్వాత ఇది ఓషనిక్ క్రస్ట్, ఇది కాంటినెంటల్ క్రస్ట్, తర్వాత ఇది మన కోర్. సో వీటిలో ఏమనుకున్నాం? లిథోస్పియర్. మనం వీటిని డివైడ్ చేసుకున్నాం కదా, అప్పర్ క్రస్ట్, కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్. ఏమనుకున్నాం మనం? లిథోస్పియర్ కింద అనుకున్నాం. సో అలాంటప్పుడు ఇదేంటి అవుతుంది? యాస్థినోస్పియర్. సో యాస్థినోస్పియర్. ఇది బ్యారిస్పియర్. సో ఈ డయాగ్రామ్ అందరికీ గుర్తుంది. లిథోస్పియర్ అంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. క్రస్ట్లో కూడా కాంటినెంటల్ క్రస్ట్ ప్లస్ ఓషనిక్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. సో ఇక్కడ మనకి ఏంటి ఉంటుంది? మీకు అందరికీ తెలుసు మ్యాంటిల్ ఏ స్టేట్లో ఉంటుంది. మ్యాంటిల్ ఏంటి? సెమీ లిక్విడ్ స్టేట్. అంటే ఇక్కడంతా మనకి మ్యాగ్మా అన్నమాట. ఇది మ్యాగ్మా ఫామ్లో ఉంటుంది, రైట్? ఓకే, లిథోస్పియర్ ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్. లిథోస్పియర్ ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్. యాస్థినోస్పియర్ సెమీ లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్. ఓకే, సో ఇప్పుడు ఈ బకెట్లోని దీన్ని మనం మన క్రస్ట్ మ్యాంటల్కిను యాస్థినోస్పియర్కి లిథోస్పియర్కి, లిథో అంటే ఏంటి? రాక్ కదా, రాక్ అంటే హార్డ్. క్రస్ట్కిను మన లిథోస్పియర్కి యాస్థినోస్పియర్కి మనం ఆపాదిద్దాం. సో ఐస్ ఏంటనుకుందాం? ఇది ఐస్, ఇది వాటర్, రైట్? ఓకే, ఐస్ అంటే మన లిథోస్పియర్. ఓకే, వాటర్ అంటే యాస్థినోస్పియర్. సో ఇలాంటప్పుడు ఏంటవుతుంది? యాస్థినోస్పియర్ అంటే మ్యాగ్మా. ఇది ఏ స్టేట్లో ఉంది మనకి? లిథోస్పియర్ ఏ స్టేట్లో ఉంది? సాలిడ్లో. మన యాస్థినోస్పియర్ సెమీ లిక్విడ్. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది?
ఐస్ వాటర్ మీద తేలుతున్నట్టే లిథోస్పియర్ యాసినోస్పియర్ మీద తేలుతుంది, రైట్? అర్థమైంది కదా? అంటే మీకు అనిపించవచ్చు ఇక్కడ ఏంటి ఐస్ క్యూబ్ ఎందుకు వాటర్లో తేలుతుంది? బుయాన్సీ, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఉంది కదా బుయాన్సీ, ఆ బుయాన్సీ ప్రిన్సిపల్తోనే వాటర్లో మీద షిప్లన్నీ నడుస్తాయి. ఇప్పుడు షిప్లు ఎలా తేలుతున్నాయి? అంతంత భారీ షిప్లు, టైటానిక్ కానీ లేకపోతే ఇంకే చాలా క్రూయిజ్ షిప్స్ చాలా ఉంటాయి, ఫైటర్ షిప్స్, ఇవి వాటర్ మీద ఎలా తేలుతాయి? బుయాన్సీ అనమాట. సో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. అది ఏదైనా సాలిడ్ లిక్విడ్ మీద వచ్చినప్పుడు దాని డెన్సిటీ సాలిడ్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ ఫ్లోట్ ఆన్ లిక్విడ్. సో సేమ్ ప్రిన్సిపల్ మనకి మన ఎర్త్ మీద తీసుకుంటే యాసినోస్పియర్ ఏంటి? మ్యాగ్మా. మ్యాగ్మా అంటే సెమీ లిక్విడ్ స్టేట్, దీని మీద తేలుతుంది కాబట్టి. సో దీని మీద ఏంటి? ఐస్, మన లిథోస్పియర్ రాక్. ఓకే, దీని మీద తేలుతుంది కాబట్టి సో ఇవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకు, ఎలా ఫ్లోట్ అవుతాయని. సో ఈ ప్లేట్ టెక్టోనిక్ థియరీలో ఏం చెప్తుందంటే మ్యాగ్మా పైన మన క్రస్ట్ రకరకాలుగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అని. సో మ్యాగ్మా పైన క్రస్ట్ రకరకాలుగా ఫ్లోట్ అవుతుంటుంది. అది కూడా ఎలాగా? సో ఇక్కడ వరకు ఓకే, బాగుంది. సో మన ఎర్త్కి మనం రెండు ఫోర్సెస్, ఎనర్జీస్ ఉన్నాయనుకున్నాం, రెండు ఫోర్సెస్ ఉన్నాయనుకున్నాం. ఏంటి? ఎర్త్ ఎనర్జీస్, మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ చెప్పాలనేది ఎనర్జీస్. ఎర్త్ ఎనర్జీస్ రెండు ఉంటాయి. ఒకటి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, స్లో మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ సడన్ మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్. స్లో మూమెంట్స్ అంటే ఎర్త్కి రెండు ఎనర్జీస్ ఉంటాయి. ఏంటి? ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్. ఎండోజెనిక్ అంటే ఇంటర్నల్ మూమెంట్స్, ఇంటర్నల్ ఎనర్జీస్ ఆఫ్ ది ఎర్త్, అవే స్లో మూమెంట్స్, డయాస్ట్రోఫిక్ మూమెంట్స్ అనమాట. ప్లేట్ టెక్టోనిక్స్ లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, ప్లేట్ టెక్టోనిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు మీరు ఎస్కలేటర్ మీద మాల్స్కి కానీ స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్లు వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ చూసి ఉంటారు, ఖచ్చితంగా ఎక్కే ఉంటారు. సో ఎస్కలేటర్ ఏ కాన్సెప్ట్ మీద నడుస్తుంది? ఎస్కలేటర్ ఎలా నడుస్తుందంటే కన్వేయర్ బెల్ట్ ఉంటుంది, ఒక కన్వేయర్ బెల్ట్. అంటే మీరు ఎప్పుడైనా మిల్లుకి, పిండి మరకి, గిర్నీకి వెళ్తే అక్కడ మీకు చూస్తే ఆ మెషిన్కి ఒక కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. అది ఎలా తిరుగుతుందంటే ఇలా కంటిన్యూస్గా అంటే ఒకటే. ఇది మన ఎస్కలేటర్ అనుకోండి. సో ఇది ఎస్కలేటర్, ఓకే. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో ఒక రింగ్ లాగా, ఒక ఎలాంగేటెడ్ ఎలాస్టిక్ కదా, దీని మీద ఇది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటే థ్రెడ్ మిల్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ థ్రెడ్ మిల్. ఇలాగే ఎర్త్ లోపల మ్యాగ్మా ఎలాగ ఫ్లో అవుతూ ఉంటుందంటే ఇది కదా మ్యాగ్మా, ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, ఇలా వస్తుంటుంది, మళ్ళీ కిందకు వస్తుంది, ఇలా పైకి ఇరప్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా అనమాట, అలా ఒక చక్రం, ఇట్స్ విషియస్ సైకిల్లా తిరుగుతూ ఉంటుంది. సో ఎర్త్కి మనకి ఇలాగా రెండు ఎనర్జీస్ ఉన్నాయి, ఎండోజెనిక్ ఫోర్సెస్, రెండు ఫోర్సెస్, ఎండోజెనిక్ ఫోర్సెస్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఎనర్జీస్ కాదు, ఫోర్సెస్. సో ఎండోజెనిక్ అంటే, ఎండో అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇంట్రూజివ్ ఎక్స్ట్రూజివ్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండో అంటే లోపలిది, ఏదైనా ఇంటర్నల్ పార్ట్స్ ఆర్ ఇంటర్నల్ ఎనర్జీస్ ఆర్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఆఫ్ ఎనీ బాడీ ఇస్ కాల్డ్ ఎండో. ఎండో అంటే లోపల, గోప్యంగా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఎక్సోజెనిక్. ఎక్సోజెనిక్ అంటే దాని పేరులో ఉన్నది, ఎక్స్ అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎక్స్టర్నల్, బయటికి మనకి కనిపించేది, తెలిసేది. ఈ ఎండోజెనిక్ని డయాస్ట్రోఫిక్ అండ్ ఫోర్సెస్ కూడా అంటారు. అంటే స్లో మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్, వెరీ స్లో మూమెంట్స్, అంటే కొన్ని మిలియన్ ఇయర్స్ అయితేనే కానీ దానివల్ల, ఆ మూమెంట్ వల్ల వచ్చే చేంజ్ మనకి తెలియదు. వీటిని స్లో మూమెంట్స్ అని కూడా అంటాం. ఇలాగే ఎక్సోజెనిక్ ఏంటంటే
సడన్ మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. సడన్ మూమెంట్స్ లైక్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా? సడన్ మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, ఇవన్నీ సడన్ మూమెంట్స్. స్లో మూమెంట్స్ అంటే ప్లేట్ టెక్టానిక్స్ లైక్ మౌంటైన్ ఫార్మేషన్స్, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్, ఇవన్నీ స్లో మూమెంట్స్. ఆర్ రిడ్జెస్, బేసిన్స్, ఇవన్నీ. సో ఇలాగా మనం ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్ ఉంది. ఈ ఐస్ క్యూబ్ మీద మీరు ఏం చేశారు? ఎక్స్టర్నల్గా రాయి వేస్తున్నారు కంటిన్యూస్గా, ఒక పెద్ద ఐస్ షీట్ అది. ఓకే, మీరు అది ఎక్సోజెనిక్ అనమాట. ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి ఐస్ క్యూబ్ మీద కంటిన్యూస్గా రాయి కొడుతున్నారు. తర్వాత ఈ కింద నుంచి కూడా ఎండోజెనిక్ మూమెంట్స్ అంటే ఆ ఎర్త్ కూడా లోపల నుంచి దాని ఎనర్జీస్ని స్లోగా చూపిస్తుంది. ఈ ప్రాసెస్ ఇలాగ ఐస్ క్యూబ్ మీద కంటిన్యూస్గా అయితే ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది, దానికి విసుకొచ్చేస్తుంది, ఎందుకురా బాబు అని చెప్పి. సో ఇంత పెద్ద ఐస్ షీట్ ఏంటవుతుంది? ముక్కలు అయిపోతుంది కదా. సో ఇలాగే మన ఎర్త్ పైన క్రస్ట్ కూడా రకరకాల ముక్కల కింద విడిపోయిందనమాట. అవే మనకి 6-7 మేజర్ ప్లేట్స్ అంటారు. సో ఏదైతే ఐస్ ముక్కలుగా విడిందో ఈ ముక్కల్ని మనం ప్లేట్స్ అంటాం. దీన్ని మనం ఈ ఐస్ని మనం లిథోస్పియర్ అనుకుంటే, ఈ ఐస్ క్యూబ్ని అది ప్లేట్. ఓకే, అది ముక్కలుగా విడి రకరకాల పార్ట్స్ రకరకాల షేప్స్లో అనమాట. అంటే ఒకటి ఇదని కాదు, ఇట్స్ అ సింపుల్ థింగ్. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు టీవీలో, యూట్యూబ్లో బైకాల్ లేక్ కానీ లేకపోతే మన దల్ లేక్ కానీ ఫ్రోజ్ అయిపోతుంది. ఓర్ మూవీస్లో చూసుంటారు ఒక ఐస్ ఏదైనా ఒక వాటర్ బాడీ ఫ్రోజ్ అయిపోతే ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఏరియాస్లో దానిపైన మనం కొంచెం కాలు పెడితే కర్రని క్రాక్ ఇస్తుంది. ఇంకొంచెం గట్టిగా కర్ర ఏదో పెడితే టప్పని ముక్క అవుతుంది. అది ఎక్కడెక్కడ ఎన్ని ముక్కలు అవుతుందో మనకు కరెక్ట్గా తెలియదు. ఇలాగే ఎక్స్టర్నల్గా పైన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల అంటే ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్ వల్ల, ఇంటర్నల్ ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే కింద ప్లేట్స్ కదలికల వల్ల ఈ మన ఐస్ క్యూబ్ ఏదైతే ఉందో ద సో కాల్డ్ లిథోస్పియర్ ఏదైతే ఉందో అది ముక్కలు అయ్యి 7 మేజర్ ప్లేట్స్ 6 మేజర్ ప్లేట్స్ కింద డివైడ్ అయ్యింది. సో దీన్నే మనం ప్లేట్ టెక్టానిక్ థియరీ అన్నాం. మళ్ళీ ఈ ప్లేట్స్లో కూడా 3 మేజర్ మూమెంట్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎర్త్ క్రస్ట్ ఉంది, సో అదేమైంది? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల, ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఈ క్రస్ట్ సింగిల్గా సోలోగా ఉండే క్రస్ట్ ఏదైతే ఉందో రకరకాల పీసెస్ కింద విడిపోయిన తర్వాత అవి అలా ఉంటాయా? ఓకే, అవి విడిగా ఉన్నాయనుకున్నామండి. అవి అలా ఉంటాయా? ఉండవే. ఇప్పుడు ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్. ఓకే, ఇదొక ప్లేట్. ఇలా ఇమాజిన్ చేయండి ఎగ్జాంపుల్. ఓకే, ఇలాగా 3 ప్లేట్స్ 4 ప్లేట్స్ కింద ఇది డివైడ్ అయింది. సో ఇదొక ప్లేట్. ఓకే, డిఫరెంట్ ప్లేట్స్ అనమాట. 1, 2 అని చెప్పలేం. అలాగా 7 మేజర్ ప్లేట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, మన గ్లోబ్ మొత్తం మీద ఎర్త్లో ఇలా ప్లేట్స్ అయ్యాయి. సో ఇవి ఏంటంటాయి? ఇవి ఇలా ఉంటాయా? మళ్ళీ ఎందుకు ఉంటాయి? అలాగా ఉండవు. ఎందుకంటే కింద నుంచి మ్యాగ్మా ఏం చేస్తుంది? కింద నుంచి మ్యాగ్మా ఏం చేస్తుంది? ఇదంతా మ్యాగ్మా కదా. ఇది ఇక్కంచి తాంతోంది, ఇక్కంచి తాంతోంది. కన్వేయర్ బెల్ట్స్, సో అవి కుదురుగా ఉండనివ్వవు అనమాట. ఆ సో కాల్డ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో కిందనున్న మన ఎనర్జీ, ఆ ఫిక్షనల్ కరెంట్స్, మన టెక్టానిక్స్ మ్యాగ్మా మీద ఉన్న రేడియో యాక్టివ్ ఎనర్జీ ప్లేట్స్ని తిన్నగా ఉండనివ్వు. సో ఈ ప్లేట్స్లో కూడా ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఫామ్ అయ్యాయి. మేజర్గా 3 టైప్స్ ఆఫ్ ప్లేట్స్. అవి ఏంటంటే ఇది మనం ఇవి ప్లేట్స్ కింద అనుకుందాం. ఓకే, అంటే మన క్రస్ట్ని ఒక ఫైన్ షేప్గా వేసుకుని మన కన్వీనియన్స్ కోసం ప్లేట్స్ కింద చేసుకున్నాం ఇలాగా.
నెక్స్ట్వి ఇది ఏంటంటే ఇది కన్వర్జెంట్ అంటే దగ్గరికి రావడం అనమాట, కలవడం, కన్వర్జింగ్, కాన్ఫ్లుయెన్స్. ఓకే, ఒక ప్లేట్, ఇది 3 ప్లేట్స్. మీరు ఎందుకు నేను ప్లేట్ టెక్టానిక్స్ ఇంత డెప్త్గా డీప్గా చెప్తున్నానంటే ఇది తెలిస్తేనే మనకి ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అయ్యో మీకు అర్థం అవుతుంది. ఈ కాన్సెప్ట్ తెలియకుండా డైరెక్ట్గా ల్యాండ్ ఫామ్స్కి వెళ్తే బుర్రకి ఎక్కదు. సో ఇది కొంచెం శ్రద్ధగా వినండి. సో కన్వర్జెంట్ ప్లేట్. ఇంకొకటి ఇది డైవర్జెంట్ ప్లేట్, ఇది ట్రాన్స్వర్స్ ప్లేట్. ఇదేంటి మంది కన్వర్జెంట్ ప్లేట్. ఇది డైవర్జెంట్ ప్లేట్. డైవర్జెంట్ అంటే డైవర్స్ అంటే డివైడింగ్ ప్లేట్, గెట్టింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. డైవర్జెంట్ విడిపోవడం, అటు ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళిపోవడం. ఇదేంటంటే ట్రాన్స్వర్స్ ప్లేట్. కన్వర్జెంట్ ప్లేట్ అంటే ఏంటి? ఈ రెండు దగ్గరికి రెండు ప్లేట్లు దగ్గరికి రావడాన్ని కన్వర్జెంట్ ప్లేట్స్ అంటాం. ఏవైతే 2 ప్లేట్లు అంటే ఇప్పుడు మనం గ్లోబ్ మొత్తం మీద 7 మేజర్ ప్లేట్స్ అనుకున్నాం కదా, వాటిలో ఒక ప్లేట్ ఒకటి దూరం అవ్వకుండా చలో ఫ్రెండ్షిప్ హ్యాండ్ లైక్ ఒకదానికొకటి ఫ్రెండ్షిప్ చేసుకుంటే దగ్గరికి వస్తాయి, వాటిని కన్వర్జ్ అంటాం. ఇంకో డైవర్జెంట్ ప్లేట్స్ ఏంటంటే ఒక పక్కన ఉన్నవి ఆర్ కొంచెం గ్యాప్లో ఉన్నవి ఇంకా దూరం అయిపోవడం. ఫస్ట్ పక్కన ఉన్నవి దూరంగా వెళ్ళిపోవడం, అదే కొంచెం గ్యాప్ కొంచెం దూరంగా ఉన్నాయి ఆల్రెడీ, అవి ఇంకా దూరంగా వెళ్ళిపోవడాన్ని డైవర్జెంట్ ప్లేట్స్. ఈ ట్రాన్స్వర్స్ ప్లేట్స్ అంటే ఏంటంటే 2 ప్లేట్లు పక్కనే ఉంటాయి, విడిపోవు, దగ్గర రావు, కాకపోతే ఫ్రంట్ బ్యాక్కి వస్తాయి అన్నమాట. అంటే రాసుకుంటూ వెళ్తాయి. ఇదిగోండి, ఇది 2 ప్లేట్లు ఇలా నార్మల్గా వాళ్ళ స్టేట్ ఇలా ఉందని ఉంటే ఇదేం చేసింది, అబ్బా నాకు ఈ ప్లేస్కి ఇంకా బోర్ కొట్టింది, ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై ప్లేస్ అని చెప్పి ఇదేమో కిందకు వచ్చింది, ఇది ముందుకు వెళ్ళింది. సో ఇలాగా మన ఎర్త్ మీద మనకి ప్లేట్ టెక్టానిక్స్లో ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ప్లేట్స్: కన్వర్జెంట్ ప్లేట్, డైవర్జెంట్ ప్లేట్ అండ్ ట్రాన్స్వర్స్ ప్లేట్. ఎర్త్ మీద ఏ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఫీచర్స్, ఎస్పెషల్లీ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మౌంటైన్స్ ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ దీస్ ప్లేట్స్. ఓకే, కన్వర్జెంట్ ప్లేట్స్ వల్ల మనకి మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. డైవర్జెంట్ ప్లేట్స్ వల్ల రిఫ్ట్లు అంటే వ్యాలీస్. ఆబ్వియస్గా అంతే కదా. ఇప్పుడు 2 ప్లేట్స్ ఇలా కలిసి ఉన్నవి విడిపోతే ఏంటవుతుంది? కింద ఒక డిచ్ ఫామ్ అవుతుంది, ఒక ట్రెంచ్, ఒక వ్యాలీ ఫామ్ అవుతుంది. ఆల్ మేజర్ రిఫ్ట్స్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు డైవర్జెంట్ ప్లేట్స్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్వర్స్ ప్లేట్స్ వల్ల మనకి ఎర్త్ మీద ఏమొస్తాయంటే వాల్కెనోస్ అనమాట. ఎర్త్ క్వేక్స్. ఇలాగా ఒక ప్లేట్ ఇలా ఉన్నదండి, 2 ప్లేట్లు కలిసి ఉన్నాయి కరెక్ట్గా. సో ఒక మనిషి అయినా పాపం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇది ఆయన ఇల్లు. ఓకే, ఆయన తెలియదు అక్కడ 2 ప్లేట్స్ మధ్యన కట్టుకున్నాడని. ఈ ప్లేట్స్ నార్మల్గా కలిసి ఉండేటప్పుడు ఇలా ఉన్నాయి. సడన్గా ఏమైంది, ఈ 2 ప్లేట్స్ మధ్య కదలడం మొదలు పెడితే ఆ ఇల్లు కదిలిపోతుంది కదా. అంటే భూకంపం వస్తుందా? భూకంపం వస్తే ఏంటవుతుంది? ఆ ఇల్లు కూలిపోతుంది. సో ఆల్ ట్రాన్స్వర్స్ ప్లేట్స్ వల్ల మనకి ఎర్త్ మీద వచ్చే ఫీచర్ ఏంటంటే ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్. సో ఇది మన ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ది ఎర్త్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చూసాం మనం? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ,
అదేం చెప్తుంది? అంగారా ల్యాండ్, గోంద్వానా ల్యాండ్. ఓకే, ఇది అంగారా, ఇది గోంద్వానా, రెండు కాంటినెంట్స్ విడిపోయి. నెక్స్ట్ ఇది ఏం చెప్తుంది? సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ ఏం చెప్తుంది? లోపల కన్వెక్షన్ కరెంట్స్ ఉంటాయి, ఇవి కంటిన్యూస్గా మ్యాగ్మా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. ఇట్ విల్ ట్రై టు కమ్అట్. ఎక్కడైనా గ్యాప్ దొరికితే అక్కడ వాల్కెనిక్ ఫామ్లో ఎరప్ట్ అవుతుంది. అలాగే ఎరప్ట్ అయింది మన మిడ్ అట్లాంటిక్ ఓషనిక్ రిచ్ అది. సో ఇది ఒక చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ ద అట్లాంటిక్ ఓషన్ అనమాట. సో ఇక్కడ ఇదేంటి? డైవర్జెంట్ బౌండరీ అనమాట. డైవర్జెంట్ ఎందుకంటే సింపుల్, ఇప్పుడు మీకు ప్లేట్ టెక్టోనిక్స్ చెప్పాను కాబట్టి ఇది అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అవుతుంది? ఇదంతా ఇది మన క్రస్ట్ కదా, క్రస్ట్ ఇదంతాను. సో మ్యాగ్మా కంటిన్యూస్గా పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ట్రై చేస్తుంటే ఏంటవుతుంది? ఇక్కడ ఒక చిన్న కన్నం పడుతుంది అనమాట. కన్నం పడినప్పుడు అంతే, ఇంకా మొత్తం ఫోర్స్, మ్యాగ్మా మొత్తం ఫోర్స్ ఏమొస్తుంది? పైకి వచ్చేసరికల్లా పాపం ఇది పక్కకు తప్పేసుకుంటుంటుంది. ఇదేమో అటు వెళ్ళిపోతుంది, ఇదేమో ఇటు వస్తుంది. సో ఇలాగ ఏర్పడింది సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ వల్ల మనకి ఏంటో అది కూడా డైవర్జెంట్ బౌండరీ బొమ్మ గీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇది మన ప్లేట్ టెక్టానిక్ థియరీ. ప్లేట్ టెక్టానిక్ థియరీ ఏం చెప్తుంది? ఈ ఎగ్జాంపుల్ బొమ్మ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో పాయింట్, మన క్రస్ట్ డెన్సిటీ ఎంత అనుకున్నాం? డెన్సిటీ ఆఫ్ ది క్రస్ట్ ఎంత? లాస్ట్ క్లాసెస్లో చెప్పాను, మీరు మర్చిపోలేదు అనుకుంటున్నాను. క్రస్ట్ డెన్సిటీ 2.7 grams per cubic centimeters. అది మన లిథోస్పియర్ డెన్సిటీ అనమాట. అదే ఆస్టెనోస్పియర్ డెన్సిటీ 3 to 5 grams per cc. సో క్రస్ట్ లిథోస్పియర్ ఏ ఫామ్లో ఉంటుంది? లిథోస్పియర్ ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్. ఆస్టెనోస్పియర్ సెమీ లిక్విడ్. సో ప్లీజ్ మీరు ఈ బొమ్మని, ఈ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకుంటే యుల్ నెవర్ ఫర్గెట్ ప్లేట్ టెక్టానిక్స్. అంటే అది ఎప్పటికీ మీ మైండ్లో ఉండిపోతుంది. ఎందుకు ప్లేట్స్ తేలుతాయి, ఎలాగ ఫ్లోట్ అవుతాయి, హౌ కెన్ వీ బిలీవ్ దట్ ఆర్ ఇమాజిన్ దట్ అని మీరు డౌట్ అందరికీ వస్తుంది, అందరికీ రావాలి కూడా. వచ్చినప్పుడు ఈ ఐస్ క్యూబ్ అండ్ వాటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. బికాస్ బియాన్జీ సేమ్ మన లిథోస్పియర్ అందరికీ తెలుసు. ఆస్టెనోస్పియర్ అంటే ఏంటి? మ్యాగ్మా. సో మ్యాగ్మా మీద ఆస్టెనోస్పియర్ మీద లిథోస్పియర్ అంటే మన క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటల్ అనమాట. ఇది ఫ్లోట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ బకెట్లోని ఒక ఐస్ క్యూబ్ లాగా అనమాట. దీని డెన్సిటీ ఇంత, దీని డెన్సిటీ ఎంత. ఆబ్వియస్గా అంతే కదా, ఎక్కువ డెన్సిటీ ఉన్నది కింద ఉంటుంది, తక్కువ డెన్సిటీ ఉన్నది ఫ్లోట్ అవుతుంది. సో మన లిథోస్పియర్ డెన్సిటీ 2.7 grams per cubic centimeters. ఆస్టెనోస్పియర్ది 3 to 5 grams. ఇది సెమీ లిక్విడ్ అండ్ సాలిడ్. దీనికి రెండు ఫోర్సెస్ యాడ్ అవుతాయి అన్నమాట. ఏంటిది? ఎర్త్ ఫోర్సెస్, ఎండోజెనిక్ ఆర్ డయాస్ట్రోపిక్ ఫోర్సెస్, అంటే స్లో మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ లైక్ ఈ ప్లేట్ టెక్టానిక్స్. ఇంకా ఎక్సోజెనిక్ ఆర్ సడన్ మూమెంట్స్, ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్. సో ఈ రెండు ఫోర్సెస్ ఈ క్రస్ట్ మీద కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉంటే, యాడ్ అవుతూ ఉంటే ఏంటవుతుంది? క్రస్ట్ విల్ బ్రేక్. ఇలా బ్రేక్ అయ్యి ఫామ్ అయింది మన ప్లేట్స్ అనమాట. సో ఇక్కడ వరకు ప్లేట్ టెక్టానిక్ క్లియర్ అయింది అనుకుంటా.